ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే లోపల నుంచి సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా ఉండేలాగైతే కార్న్ వడ అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం కుక్కర్‌లో అయితే 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఒక పెద్ద సైజు బంగాళదుంప, అలాగే నేనైతే నాటు పొత్తులనైతే గింజలు తీసుకొని వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు పొత్తు పలంగా ఉడికించుకొని గింజలు సపరేట్ తీసుకోండి. ఒక 3-4 విజిల్స్ అయిన తర్వాత నీళ్లు లేకుండా వడగట్టుకొని బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్లోకి 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, 1 క్యారెట్ అయితే తురిమి అయితే వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి, 1 స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే కొన్ని డ్రాప్స్ అయితే నిమ్మరసం అయితే వేసుకోండి. ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా అయితే మిక్స్ అయ్యేలా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ప్యాన్ అయితే పెట్టుకోండి. సరిపడినంత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ కార్న్ వడల్ని కవర్ మీద కానీ లేదా ఇలా చేత్తో కానీ ఒత్తుకొని అయితే వడలైతే వేసేసుకోండి. కాస్త రెండు వైపులా మంచిగా కాలేంత వరకు కూడాను గోల్డెన్ కలర్లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు కదండి ప్లీజ్. మీరు ట్రై చేసి వడలు ఎలా ఉన్నదని కమెంట్ చేయడం మర్చిపోకండి.